ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో 3 డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, తల్లి అనుమానాస్పదంగా చనిపోవడంతో రూత్ తన ఇంటికి తిరిగి వస్తుంది. కానీ కాన్స్పిరసీ థియరీస్ లో మునిగిపోయిన తన తండ్రిని చూసి తన తల్లి డెత్ వెనక్కి నిజమేంటని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అసలు తన తండ్రి ఇన్నోసెంటేనా లేక నిజంగానే మర్డర్ చేశాడా అని సస్పెన్స్ మీద ఈ మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా మూవీ స్టార్టింగ్ నుండి కంప్లీట్ గా మిస్టరీ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశారు. హీరోయిన్ రూత్ పర్స్పెక్టివ్ లోనే స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆడియన్స్ కి కూడా తనకు వచ్చే డౌట్స్ వస్తూ ఉంటాయి. సినిమాలో కాన్స్పిరసీ థియరీ అనేది మెయిన్ బ్యాక్ డ్రాప్. గవర్నమెంట్, సీక్రెట్ ఆర్గనైజేషన్స్, ఫార్మాక్యూటికల్ కంపెనీస్ గురించి హీరోయిన్ ఫాదర్ చెప్పే థియరీస్ అనేవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. లేక అతని ఇమాజినేషన్ అనే క్యూరియాసిటీ మూవీ మొత్తం మెయింటైన్ చేశారు. స్టోరీ అనేది ఫాస్ట్ ప్లేస్ గా ఎక్కడ ఉండదు. స్లో బర్న్ స్టైల్లో ఒక్కొక్క సీన్ తర్వాత ఒక్కొక్క లేయర్ ని రివీల్ చేస్తూ ఉంటారు. జంప్ స్కేర్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కన్నా సైకలాజికల్ టెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిస్టరీతో బాగా మిక్స్ చేశారు. ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ లో సైలెన్స్ తో క్రియేట్ చేసిన టెన్షన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మూవీ రన్ టైం మొత్తం ఆడియన్స్ ని క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎండింగ్ వరకు ఇంట్రెస్ట్ అనేది మెయింటైన్ చేయడానికి స్క్రీన్ ప్లే చాలా బాగా వెళ్ళిపోయింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జోస్ కారనాడో పెర్ఫార్మెన్స్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాన్స్పిరసీ థియరీస్ ని బ్లైండ్ గా నమ్మే ఫాదర్ క్యారెక్టర్ లో చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని రియలిస్టిక్ గా ఉంటాయి. రూత్ క్యారెక్టర్ లో చేసిన యాక్ట్రెస్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎమోషనల్ సీన్స్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. సైలెంట్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సస్పెన్స్ సీన్స్ లో బీజం టెన్షన్ ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. డార్క్ కలర్ ప్లేట్స్, క్లౌడీ లొకేషన్స్, ఓల్డ్ హౌస్ ఇంటీరియర్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూడ్ ని పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేస్తాయి. కెమెరా వర్క్ కూడా సింపుల్ గా ఉన్నా స్టోరీ టోన్ కి ఎగ్జాక్ట్ గా సెట్ అయింది. కమర్షియల్ థ్రిల్లర్ లా కాకుండా రియలిస్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్ లాగా మూవీని ప్రెజెంట్ చేశారు. స్టోరీని ఎక్కడ అన్నెసెసరీగా హరీ చేయలేదు. స్లో నరేషన్ ఇష్టపడే వాళ్ళకి ఈ స్టైల్ బాగా నచ్చుతుంది. రైటింగ్ కూడా గ్రౌండెడ్ గా ఉంటుంది. ట్విస్టుల మీద డిపెండ్ అవ్వకుండా క్యారెక్టర్ సైకలాజీని ఎక్స్ప్లోర్ చేశారు. మాస్ ఆడియన్స్ కి కొన్ని సీన్స్ లో ల్యాగ్ అనిపించవచ్చు. ఇంక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే ఓకే, పర్లేదు అనిపించింది. అంటే కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉండడం వల్ల నాకు కొంచెం బోరింగ్ అనిపించింది అక్కడక్కడ. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.